వైజాగ్ టెక్ హబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు వంశీ. ఇంతకుముందు 2 వీడియోల్లో మనం ఒక 2 డిజిట్ నెంబర్స్ తీసుకొని వాటిని కొన్ని పర్టికులర్ నెంబర్స్తో మల్టిప్లై చేసి మరి ఆన్సర్స్ చాలా త్వరగా అతి త్వరగా సెకండ్స్లో ఎలా తెప్పించవచ్చు అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో కూడా మరికొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ మేము మల్టిప్లికేషన్ మీద డిస్కస్ చేయబోతున్నాం. సో ఇవి కూడా మీకు ఆన్సర్స్ చాలా తొందరగా తెప్పించడానికి, మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీకు అతి వేగవంతంగా ఆన్సర్ మల్టిప్లికేషన్స్ మీద వస్తుంది, అది కూడా అక్యురేట్గా మరి మేము చెప్పే విధంగానే. సో అవి ఏంటి అనేవి మనం చూద్దాం. మరి ఇంతకు ముందు 2 వీడియోలు మేము చేసాము, వాటిలో చెప్పిన విధంగానే ఈ వీడియోలో కూడా 2 డిజిట్ నెంబర్స్, అంటే ఎగ్జాంపుల్స్ మీకు ఆల్రెడీ పాత వీడియోస్లో చెప్పడం జరిగింది. 22, 23, 25, 32 అలాంటి నెంబర్స్ తీసుకొని వాటికి పర్టికులర్గా సంబంధించి మళ్ళీ మల్టిప్లికేషన్ ఏ విధంగా మనం చేయొచ్చు త్వరగా అనేది ఈ వీడియోలో మనం నేర్చుకోవడం జరుగుతుంది. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ ముందు మీరు హెడింగ్ చూడండి. మల్టిప్లికేషన్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్స్ whose tens place is same number in both the cases and some addition of units places is 10. అంటే ఇప్పుడు మనము ఏ 2 డిజిట్ నెంబర్ మల్టిప్లికేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకసారి ఇది చూడండి. హూస్ టెన్స్ ప్లేస్ ఈజ్ సేమ్ నెంబర్ అంటే ఆ 2 డిజిట్ నెంబర్స్కి ఉన్న టెన్స్ ప్లేస్ అనేది సేమ్ ఉండాలి ఒకటి. అలాగే యూనిట్స్ సమ్ ఆఫ్, లేకపోతే సమ్ని అడిషన్ అంటాం, అంటే యాడింగ్ చేయాలి. ఓకే, ఆఫ్ యూనిట్స్ ప్లేసెస్, ఆ 2 నెంబర్స్ యొక్క యూనిట్స్ ప్లేసెస్ కలిపితే మీకు 10 రావాలి. అలాంటి కేసెస్లోనే మనము ఈ కండిషన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అంటే ఒకసారి చూద్దాం. ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. అయితే స్టూడెంట్స్, ఇంతకుముందే మనము 2 డిజిట్ నెంబర్ అంటే ఏంటి అనేది నేను ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను. నెంబర్స్ 10 నుంచి 99 వరకు వీటిని మనం 2 డిజిట్స్ నెంబర్ అంటాం. ఓకే, ఈ 10, 99 కూడా 2 డిజిట్ నెంబర్స్ అంటాము. వీటి మధ్యలో ఉండే నెంబర్స్ని కూడా 2 డిజిట్స్ నెంబర్ అంటామని ప్రతి వీడియోలో మరి నేను మీకు చెప్పడం జరిగింది. అయితే ఇందులో ఇప్పుడు ఇక్కడ 10 ఉంది కదా, ఈ 10లో టెన్స్ ప్లేస్ అంటే ఇది. ఓకే, ఇక్కడ టెన్స్ ప్లేస్ అని రాసాను, చూస్తున్నారు కదా. ఈ 1 అనేది టెన్స్ ప్లేస్లో ఉన్నట్టు, తర్వాత ఈ 0 అనేది యూనిట్స్ ప్లేస్లో ఉన్నట్టు. ఓకేనా, మీరు ఏ 2 డిజిట్ నెంబర్ తీసుకున్నా మీకు ఒక టెన్స్ ప్లేస్, యూనిట్స్ ప్లేస్ అనేది తప్పనిసరి. ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది కదా. అంటే ఇప్పుడు మీరు 22 తీసుకుంటే 2 అనేది టెన్స్ ప్లేస్లో, ఇంకో 2 అనేది యూనిట్స్ ప్లేస్లో. ఇప్పుడు ఈ కండిషన్ ఉంది కదా, ఇది ఇక్కడ అప్లై చేద్దాం. కండిషన్ ఏంటంటే టెన్స్ ప్లేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 7, 2 నెంబర్లు తీసుకుంటున్నా. ఈ టెన్స్ ప్లేస్ అనేది సేమ్ ఉండాలి. ఓకే, సేమ్ టెన్స్ ప్లేస్ అని ఇక్కడ మరి నేను రాస్తున్నాను. అలాగే ఇక్కడ యూనిట్స్ ప్లేస్, ఇక్కడ ఏమని రాశాను మీకు, ఇక్కడున్న యూనిట్స్ ప్లేస్, ఇక్కడున్న యూనిట్స్ ప్లేస్ యాడ్ చేస్తే మనకి సమ్ 10 రావాలి. అంటే ఉదాహరణకి నేను 6, 4 తీసుకున్నాను. ఓకే, ఇక్కడ టెన్స్ ప్లేస్ సేమ్ ఉందని మీకు ఆల్రెడీ అర్థమైంది. ఇక్కడ 6, 4 ఉంది కదా, ఈ రెండింటిని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. 6 + 4 ఎంత అవుతుంది స్టూడెంట్స్? 10 అవుతుంది. ఇలాంటి నెంబర్స్కి మటుకే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మల్టిప్లికేషన్ ట్రిక్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఓకే, ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు 8 టెన్స్ ప్లేస్లో తీసుకున్నారనుకోండి, 3, 7 తీసుకున్నా. ఇప్పుడు ఈ నెంబర్స్కి కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్, ఇది మీరు వేదిక్ మ్యాథ్ ట్రిక్ అని కూడా అనుకోవచ్చు, అప్లికేబుల్ అవుతుంది. ఎలా అప్లికేబుల్ అవుతుంది? ఒక్కసారి టెన్స్ ప్లేస్ చూడండి. టెన్స్ ప్లేస్ సేమ్ ఉంది కదా రెండిట్లో. తర్వాత యూనిట్స్ ప్లేస్ ఉంది కదా, యూనిట్స్ ప్లేస్ మీరు 3 + 7 చేస్తే మీకు ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఇలాంటి నెంబర్స్కి ఇప్పుడు మనం చేయబోయే ఈ వేదిక్ మ్యాట్రిక్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో ఈ సెంటెన్స్, ఈ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మీకు చెప్పిన విధంగా మీరు గుర్తుపెట్టుకొని ఆయా సందర్భాల్లో మరి మీరు ఈ మెథడ్ని అప్లై చేస్తే మీకు రిజల్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎలా చేయాలనేది మనము చూద్దాం. ఇక ఎగ్జాంపుల్స్ విషయానికి వస్తే, ఇక్కడ కొన్ని సందర్భాల్లో నేను ఏం చేస్తానంటే మరి మీకు ఈ కండిషన్ ఎలా అవుతుంది, ఎలా అప్లికేబుల్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్లో నేను ఏం చేస్తానంటే కండిషన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్గా సింప్లిఫికేషన్ ఎలా వస్తుందని చూపిస్తాను. కరెక్ట్గా మీకు 1 to 2 సెకండ్స్ పడుతుంది.
నాకంటే మీరు చాలా వేగవంతంగా చేయగలుగుతారు. సింప్లిఫికేషన్ అనే నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది. సో నేనేంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కొన్ని సెకండ్స్ ఎక్కువ పట్టొచ్చు, కానీ మీరు అంతకంటే తక్కువ టైంలో చేయగలరని మా వైజాగ్ టెక్ హబ్ ఛానల్ ద్వారా మేము ఖచ్చితంగా ఉద్దేశిస్తున్నాం. ఓకే, సరే, ఒక విషయానికి వస్తే ఇక్కడ మీరు టెన్స్ ప్లేస్ చూడండి, రెండిటివి ఇక్కడ టెన్స్ ప్లేస్ ఇక్కడ టెన్స్ ప్లేస్ రెండు సేమ్ ఉన్నాయి. ఓకే, మనకు ఆ కండిషన్ వచ్చేసింది మనం అనుకున్న విధంగా. అలాగే ఇక్కడ 7+3 ఉంది కదా, ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు 10 వస్తుంది. సో మనం అనుకున్న రెండు కండిషన్స్ అనేవి సాటిస్ఫై అయ్యాయి. ఇక్కడ ట్రిక్ విషయానికి వస్తే స్టూడెంట్స్, మీరు ఏం చేయాలంటే ఈ 7ని ఈ 3ని నేను మీకు ఇండికేట్ చేస్తున్న విధంగా జస్ట్ 7ని 3ని మల్టిప్లై చేయండి, 21. అర్థం కాని వాళ్ళకి ఇక్కడ పక్కన రాస్తున్నాను. ఇది 7 × 3 చేస్తే వచ్చింది. ఆ తర్వాత ఈ రెండు 7లో ఏదో ఒక 7కి మీరు ఈ రెండు 7లు ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇట్లా ఈ రెండు 7లో ఏదో ఒక 7కి 1 యాడ్ చేయండి. ఏదో ఒక 7కి, ఒక 7కే చేయాలి, రెండింటికి చేయకూడదు. సో 7 + 1 ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఈ 8ని ఇంకొక 7 ఉంది కదా, దాంతో మల్టిప్లై చేయండి. 7 × 8 56, అది ఇక్కడ రాయాలి. ఈ విధంగా మీరు చేయాలి. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మళ్ళీ ఫస్ట్ మనం కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. టెన్స్ ప్లేస్ రెండిట్లో 5 ఉంది. సో ఇది సేమ్ అనుకోవచ్చు. అట్లాగే యూనిట్స్ ప్లేస్లో 6, 4 మీరు యాడ్ చేస్తే మీకు 10 వస్తుంది. ఇది కూడా సరిపోయింది. ఓకే, ఇప్పుడు మన రూల్. ఓకే, ఏం చేయాలని చెప్పాను? యూనిట్స్ ప్లేస్ రెండింటిని డైరెక్ట్గా మల్టిప్లై, 6 × 4 24, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఈ రిజల్ట్ వచ్చింది. ఓకే, తర్వాత మీకు ఏం చెప్పాను? ఏదో ఒక 5కి మనము 1 యాడ్ చేయొచ్చు. ఓకే, ఒకదానికి యాడ్ చేయాలి. సో ఈ 5 + 1 ఇక్కడ ఎంత అయింది? 6. 6 × ఈ 5ని చేయాలి. 6 × 5, ఓకే 30. మీకు అంతగా కన్ఫ్యూజన్ వస్తే మరి మీరు ఒక గీత కూడా ఇలా గీసుకోవచ్చు, కన్ఫ్యూజన్ రాకుండా ఉంటుంది. అట్లాగే ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ సేమ్ ఉంది. సో ఇక్కడ ఈ రెండు 9 + 1 10 అయింది. ఓకే, సో 9 × 1 9. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ 1 × 9 లేకపోతే 9 × 1 9 అయింది కదా, మీరు ఇక్కడ 9 అని రాయకూడదు, దాని బదులుగా 09 అని రావాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ 9 బదులు 09 అని రాయాలి. ఈ కేసు కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, మరి ఇందాక చెప్పిన విధంగానే ఒక 9కి 1 యాడ్ చేస్తే 10 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోండి. ఓకే, 9 × 10 90. సో దీని ఆన్సర్ ఇది. ఓకే, ఈ విధంగా మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇక్కడ 3 3 రెండు సేమ్ ఉన్నాయి. 8 × 2 6. ఓకే, 8 × 2 యాడ్ చేస్తే మీకు 10 అవుతుంది. సో 8 × 2 నేను డైరెక్ట్గా వేస్తున్నాను ఈసారి, 16. ఓకే, మీకు ఏమని చెప్పాను? ఇక్కడ రెండు 3లో ఒక 3కి 1 యాడ్ చేయాలి. ఓకే, సో 3 + 1 ఇక్కడ 4 అవుతుంది. 4 × 3 12. ఇప్పుడు ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో 5 + 5 10, 4 4 సేమ్ ఉన్నాయి. 5 × 5 25. ఓకే, ఇక్కడ 1 యాడ్ చేస్తే 4కి 5, 5 × 4 20 అయిపోయింది. ఓకే, నేను మీకు అదే చెప్తున్నాను. మీరు ఇవన్నీ మీకు బాగా ప్రాక్టీస్ చేసి గుర్తుంటే మీరు అంతకంటే స్పీడ్గా చేసి ఆన్సర్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, అంటే సెకండ్స్లో తెప్పించవచ్చు. 1 to 2 seconds లేకపోతే అంతకంటే తక్కువ టైంలో. ఎందుకంటే మరి మేము ప్రతి వీడియోలో చెప్తున్నట్టు మీరు చాలా మెరుగ్గా, చాలా క్విక్గా మీరు అర్థం చేసుకోగలరు. కాబట్టి మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా మనం డైరెక్ట్గా వేయడానికి ప్రయత్నం చేద్దాం. సో 8 × 2 16 అవుతుంది. ఇక్కడ 1 యాడ్ చేస్తాం. 6 + 1 7, 7 × 6 42 అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా మనకి ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం ఈ విధంగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ఈ థర్డ్ కేసు ఏదైతే ఇక్కడ మీకు చెప్పానో ఇది ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎలా చేయాలనేది చూద్దాం. ఓకే, అప్పుడు మీకు ఈ మెథడ్, ఓకే ఇది వేదిక్ మెట్రికే, దీని మీద ఇంకా మీకు అవగాహన అనేది బాగా పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మరొక్కసారి మీకు కండిషన్ ఎలా వస్తుందనేది చూపిస్తాను. ఇక్కడ మీకు 10th ప్లేస్లో నెంబర్ 8 అనేది సేమ్ ఉంది. ఈ 1th ప్లేస్లో 9 + 1 చేస్తే మీకు ఎడిషన్ అనేది 10 అవుతుంది. మనం అనుకున్న కండిషన్స్కి మనము రీచ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మీకు ఇక్కడ 1 × 9 9 అవుతుంది. మీకు ఇందాకే చెప్పాను, 9ని 9 అని రాయకూడదు, 09 అని రాయాలి. తర్వాత ఇక్కడ 8 ఏదో ఒక 8 తీసుకొని దాన్ని 1 యాడ్ చేయండి. అయితే ఇక్కడ 1 యాడ్ చేస్తే 9 అవుతుంది కదా, 9 × 8 72. ఓకే, మీకు ఇవన్నీ బాగా అర్థమయ్యాయి కాబట్టి నేను అంత బ్రీఫ్గా ఇంతకుముందు చెప్పినట్టు చెప్పట్లేదు. ఓకే, మీరు ఏం చేస్తారంటే విన్నప్పుడల్లా మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఇంకా చాలా స్పీడ్గా వస్తుంది, త్వరగా నేర్చుకోగలరు. నేను చెప్పే టైం కన్నా కూడా ఇంకా స్పీడ్గా మీరు చేయగలరని
నేను ప్రతిసారి చెప్తున్నాను మీకు. ఇక్కడ కూడా మనం అదే చేద్దాం. ఓకే, 6 × 7 × 3 21 అవుతుంది. 6 × 7 42. ఓకే, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి మీకు ఇంకా సెకండ్స్ పడుతుందేమో అనిపిస్తుంది. అదే నేను డైరెక్ట్ కూడా ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ఆన్సర్ వేసేస్తున్నా ఇలా. ఓకే, అంటే ఇప్పుడు నేను వేసిన ఆన్సర్ కూడా నాకు 1 సెకండ్ 2 సెకండ్సే పడుతుంది. సో మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తా పోతే ఏమవుతుందంటే మీరు ఏ ప్రాబ్లం అయినా చాలా స్పీడ్గా ఇచ్చిన టైంలో చేయగలరు, అది కూడా టైంని సేవ్ చేసుకోగలరు. ఓకే, సో నేను ఇప్పుడు మీకు చెప్పిన వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీ సలహాలు సూచనలు అన్నీ కూడా మరి కామెంట్ చేయండి. తద్వారా మేము ఇంతకంటే మంచి వీడియోస్ షార్ట్ కట్స్ చేసి మీకు ఇంకా మ్యాథ్స్ అనేది సులభమైన పద్ధతిలో చెప్పడానికి మా వంతు కృషి ప్రయత్నం మేము చేస్తాము. ఓకే, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.